హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రెప్పింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి 1 మంత్ బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. సో బ్లౌజ్ పీస్ నేను ఇలా ఫస్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ అయితే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. బాటమ్కి వచ్చేసి నేను 11 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట పొడవు. సో 11 ఇంచులకి ఈ విధంగా నేను మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను. సో ఇదంతా కూడా ఒకే క్లాత్ అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్కి వచ్చేసి నేను ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను మిగిలిన క్లాత్ని. సో ఇక్కడ మనం నెక్ వచ్చేసి ఇక్కడ నెక్ని మార్కింగ్ చేసుకుంటాను అనమాట. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 1 మంత్ బేబీ కాబట్టి చాలా తక్కువ పెట్టుకోవాలి. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది కాబట్టి. అండ్ ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం టోటల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ 4 ఇంచెస్. సో ఇలా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. 4 ఇంచెస్ షోల్డర్ అండ్ 4 ఇంచెస్ ఏమో ఆర్మ్ హోల్ డౌన్ అనమాట. ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా మీరు ఒక షేప్ అయితే డ్రా చేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి ట్రెండీ నెక్ డిజైన్ అనమాట. ఇప్పుడు ఫాల్ స్లీవ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఆ టైప్ నెక్ అనమాట. ఇది మనకి ఇక్కడ షోల్డర్ ఉండదు, హ్యాండ్స్ని అటాచ్ చేస్తామన్నమాట విత్ షోల్డర్తో. ఇక్కడ మనకి షోల్డర్ అయితే రిమూవ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఉంది షోల్డర్ వచ్చేసి, దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మొత్తం పొడవు వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నాను బాడీ పార్ట్ది. సో 8 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాను. అండ్ వేస్ట్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. టోటల్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది మనకి ఇక్కడ ఏదైతే షేప్ గీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్ని ఇలా డివైడ్ చేసుకుని లైనింగ్ వేసుకుని నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో లైనింగ్ కోసం నేను సేమ్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. మిగిలినది ఈ విధంగా తీసుకుని క్లాత్ మీద ఈ విధంగా రివర్స్లో పెట్టుకుని నెక్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సో మనకి చూస్తే కొంచెం ఎం షేప్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎమ్ని కొంచెం అటు ఇటు లాగి సాగదీస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. సో ఈ విధంగా ఈ షేపు స్టిచ్ చేసేసిన తర్వాత ఖర్చుని ఈ విధంగా కట్ చేసేసుకొని టక్స్ అయితే నీట్గా పెట్టేసుకోండి. సో టక్స్ ఎంత బాగా పెట్టుకుంటామో మనకి రివర్స్ చేసినప్పుడు అంత నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని కొంచెం హ్యాండ్స్తో ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి. షేప్స్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్స్ ఎలా వస్తాయంటే మొత్తం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి షోల్డర్స్ వరకు ప్లీట్స్ అయితే వచ్చి హ్యాండ్స్ వస్తాయన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది బేబీస్కి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్. సో షోల్డర్స్తో కలిపి మనకి వస్తుందన్నమాట ఆర్మ్ హోల్ వరకు హ్యాండ్స్. ఈ విధంగా పైన స్టిచ్ వేసేసిన తర్వాత లోపల లైనింగ్ కోసం అటాచ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని సైడ్కి ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. బేబీకి అయితే చిరాకు రాదు. ఇప్పుడు 2 ఇంచెస్ ఉన్న క్లాత్ని నేను ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ప్లీట్స్ పెట్టడం కోసం, షోల్డర్ దగ్గర అనమాట. ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని నేను అదే షోల్డర్కి మనం ప్లీట్స్ పెడతాం కదా, సో దానికి మనకి సపోర్టివ్గా ఉండడానికి ఏంటంటే ఒక క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మనకి షోల్డర్ వచ్చేసి ఎంత రిమూవ్ చేసాం 2 ఇంచెస్ కదా, సో ఇక్కడ పెట్టుకోవాల్సింది కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆర్మ్ హోల్లోకి ఎంతవరకు అయితే పెట్టుకుంటున్నామో అంత కూడా ఇక్కడ కొలుచుకుని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత 2 ఇంచెస్ క్లాత్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా 2 ఇంచెస్ క్లాత్ని ప్లీట్స్ కోసం స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో దాన్ని దీని మీద పెట్టుకుని ప్లీట్స్ అయితే స్టిచ్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను 2 క్లాతుల్ని ఈ విధంగా స్టిచ్ చేసేసాను కదా, ఇవి మనకి షోల్డర్ దగ్గర థ్రెడ్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం 2 ఇంచెస్ క్లాత్ ఇందాక నేను చెప్పాను కదా, అటు ఇటు కూడా నేను ఆల్రెడీ ఫోల్డింగ్స్ చేసుకుని కుట్టి పెట్టుకున్నానని, దాన్ని తీసుకుని ఇప్పుడు ఈ థ్రెడ్ పైన ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం థ్రెడ్ అంతా కూడా ఇలా ప్లీట్స్ పెట్టాలి, ఎందుకంటే ఇది మనకి షోల్డర్స్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర నుంచి షోల్డర్స్ వరకు డిజైన్లా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను మొత్తం కూడా. ఇప్పుడు రెండింటిని ఇలా స్టిచ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి
బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి ఆర్మ్ హోల్ దాకా ఆర్మ్ హోల్ దగ్గర మనం స్టార్ట్ చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఫినిష్ చేయాలనమాట. మధ్యలో మనకి ఇలా షోల్డర్స్ విత్ హ్యాండ్స్ ఒకేసారి ఫినిష్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ ఐ మీన్ షోల్డర్స్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ మనం 2 ఇంచెస్ అనుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకోండి. అండ్ మిగిలిందంతా కూడా మనం ఆర్మ్ హోల్‌లోకి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర నుంచి ఇలాగా ఒక రఫ్ వేసేసుకోండి. ఇలా ఆర్మ్ హోల్‌లోకి కలిపేసుకోవాలనమాట. ఇది మనకి ఫుల్‌గా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతాదంతా ఖర్చు కాబట్టి మనకి 2 ఇంచెస్ వరకు వస్తే చాలు. మిగతాది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ అదే రిపీట్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్‌కి కూడా. ఈ విధంగా 2 స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు బాటమ్‌ని అటాచ్ చేసేసుకోవాలి. బాటమ్ అటాచ్ చేసుకోవడం కోసం ముందుగా ఇందాక 11 ఇంచెస్ క్లాత్‌ని కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. డివైడ్ చేసేసి ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగా వచ్చిందనమాట. 1 మంత్ బేబీయే కాబట్టి మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు ప్లీట్స్. ఇలాగా పాపకి ఇలా చిన్న ప్లీట్స్ పెడితే బాగుంటుందని చెప్పి ఇలా చిన్న చిన్నగా ఐ మీన్ 1/2 ఇంచ్ సైజులో ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్‌లో మనకి ప్లీట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను అనమాట, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి. సేమ్ బ్యాక్ పార్ట్‌కి కూడా ఈ విధంగానే ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అండ్ కింద ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్‌కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని సెపరేట్‌గా స్టిచ్ చేసామన్నమాట ప్లీట్స్‌ని. రెడీమేడ్ ఫ్రాక్ లాగా అయితే నేను ఇక్కడ స్టిచ్ చేయలేదు. సెపరేట్‌గా రెండింటికి సమానంగా ప్లీట్స్ రావాలని చెప్పి ఈ విధంగా స్టిచ్ చేశాననమాట. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో దీనికి కూడా కింద బార్డర్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ మనం సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. సో అంతే, సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఈ మధ్య ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా పేరెంటాలకి కానివ్వండి, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా అందరూ ఇవే పెడుతున్నారు. సో మీ ఇంట్లో 3 ఇయర్స్ పాపలు ఉంటే, ఒకవేళ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ ఐ మీన్ 1 మంత్ నుంచి 3 ఇయర్స్ వరకు పిల్లలు ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి ఈ ఫ్రాక్స్. నచ్చితే ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఈ మోడల్ అనుకుని స్టిచ్ చేశాను. ఇంకా చాలా మోడల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి పిల్లలకి. అండ్ మంచి లుక్ వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళకి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి ఫ్రాక్స్. చూసారు కదా ఫ్రాక్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. రెడీమేడ్లా ఉంటుంది చూడడానికి. అండ్ నేను దీనికి బో కూడా స్టిచ్ చేశాను అనమాట. అదైతే వీడియో తీయలేదు. దీనికైతే డైరెక్ట్గా అటాచ్ చేసేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.